పర్యటిస్తున్నారు. ఇక 2 రోజుల పర్యటన నిమిత్తం హస్తినాకు వెళ్లిన చంద్రబాబు ఇవాళ 2 రోజుల పాటు కూడా అక్కడే మకాం వేయనున్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా 7 కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక డిఫెన్స్, స్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలు, అలాగే పోలవరం, బనకచెర్లకు కేంద్ర సాయం, ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో ప్రధానంగా చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, సీఎం చంద్రబాబు ఇవాళ ఒక్కరోజే 7 కేంద్ర మంత్రులతో అయితే భేటీ కానున్నారు. ఇక ఆయన టూర్స్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అంశాలపై అయితే మాత్రం ఈ రోజు చంద్రబాబు ఢిల్లీలో ఉన్నటువంటి 7 కేంద్ర మంత్రులు భేటీ కాబోతా ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ కు అవసరమై ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానిపై కూడా ప్రధానంగా ఈ రోజు అయితే మాత్రం చంద్రబాబు కేంద్ర మంత్రులతో మాట్లాడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే కూడా ఏదైతే జనపదలో ఉన్నటువంటి చంద్రబాబు మరి కాసేపట్లోనే మొదటిగా కూడా కేంద్ర మంత్రులను కలిసేందుకు ఇప్పటికే కూడా కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా నసరాపేటకు సంబంధించినటువంటి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇది ముగ్గురుతో కలిసి కూడా మంత్రులను కలిసేందుకు అయితే మాత్రం వెళ్ళిపోతా ఉన్నారు. మరి అందులో భాగంగానే మొదటగా ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా చంద్రబాబు మరి కాసేపట్లోనే భేటీ కాబోతా ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు జనపద నుంచి అయితే మాత్రం బయలుదేరినటువంటి నేపథ్యంలో ప్రహ్లాద్ జోషికి సంబంధించినటువంటి భేటీ అనంతరం కూడా 11:30 గంటల ప్రాంతంలో కూడా రక్షణ శాఖ మంత్రి జగన్నాథ్ సింగ్ తో కూడా సమావేశం అయిపోయి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలకు కూడా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కూడా చంద్రబాబు అయితే మాత్రం భేటీ కాబోతా ఉన్నారు. జలశక్తికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జలశక్తికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా ఆయనతో సుదీర్ఘంగా గంట పాటు భేటీ చర్చించేందుకు కూడా సమయం అడిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి అనంతరం 1 గంటకు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో కూడా చంద్రబాబు అయితే మాత్రం భేటీ కాబోతా ఉన్నారు. దాదాపు 3 గంటల పాటు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి అంశాలపై చంద్రబాబు అయితే మాత్రం జితేంద్ర సింగ్ తో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం సాయంత్రం 3 గంటల సమయంలో కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో అయితే మాత్రం భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థిక అంటే మూలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూసుకోవచ్చు, రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కావచ్చు, మరోవైపు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అంతేకాకుండా పలు కీలక అంశాలు దాదాపుగా కూడా చూడొచ్చు. ఏదైతే ఫుల్ స్థాయి డిఫెన్స్ పరిశ్రమ కావచ్చు, స్పేస్ సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ కావచ్చు, ఎలక్ట్రానిక్ తయారీ సంబంధించినటువంటి పరిశ్రమలు దాదాపు కూడా పోలవరంతో పాటు బనకచెర్ల కేంద్ర సాయంగా ఉన్నటువంటి బనకచెర్ల ఏవైతే ఉందో మరి దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించిపోతా ఉన్నారు. మరి అదే జలశక్తికి సంబంధించి కూడా ప్రతి ఇంటికి తాగునీరు అందించాలి అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో మరి దానికి సంబంధించినటువంటి దానిపై కూడా సుదీర్ఘంగా అయితే మాత్రం ఈ యొక్క చర్చలో అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఉంది. మరి దాదాపుగా చంద్రబాబు షెడ్యూల్ సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే మాత్రం రాష్ట్రానికి సంబంధించిన దానిపై మాత్రమే ఢిల్లీలో ఈ 2 రోజుల పాటు కూడా పర్యటన కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇక రాత్రి 9 గంటలకు కూడా చంద్రబాబు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా కలిసి పలు కీలక అంశాలు అయితే మాత్రం మాట్లాడిపోతా ఉన్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఢిల్లీలో భారత్ మండపంలో జరిగేటువంటి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఏదైతే ఉందో ఈ యొక్క సమావేశంలో కూడా చంద్రబాబుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు పలువురు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సైతం కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ సంబంధించినటువంటి పాలక మండలి సమావేశంలో కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా కూడా గడపబోతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలపై అయితే మాత్రం ఆయన సుదీర్ఘంగా ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి నేతలందరినీ కలవడమే కాకుండా
దాదాపుగా అక్కడే ఉండాలని చెప్పి కూడా భావించారు కాబట్టి మరి ఏపీలో పెట్టుబడులు అదేవిధంగా పారిశ్రామికవేత్తలతోనూ భేటీ అయ్యేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు మంత్రులు కూడా చంద్రబాబు అయితే మాత్రం కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా ఢిల్లీ నుంచి కూడా దాదాపుగా ఈ 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై కూడా సుదీర్ఘంగా చర్చించి అనంతరం ఢిల్లీ నుంచి తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పం వెళ్లేందుకు కూడా ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం సిద్ధమవుతా ఉన్నారు. అక్కడ స్థానిక సమస్యలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా చూడొచ్చు మనం. ఏదైతే సీఎం సొంత నియోజకవర్గం కుప్పం ఏదైతే ఉందో దానికి కూడా ప్రత్యేక రూపకల్పన తేవాలని చెప్పి ఇప్పటికే భావిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో నేరుగా 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి నేరుగా అక్కడి నుంచి కుప్పం కూడా చంద్రబాబు వెళ్లేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు బిజీ షెడ్యూల్ సంబంధించి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతా ఉన్నాయి. మరో పక్క కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ అదేవిధంగా రామ్మోహన్ నాయుడుతో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ యొక్క భేటీలో పాల్గొన్నటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ పవన్.